పోలవరాన్ని 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా రాయలసీమను కరువు రహిత ప్రాంతంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా పాలసముద్రం వద్ద జాతీయ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ అకాడమీ స్థాపనకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ రావడానికి కొంత సమయం పడుతుంది. 4-5 సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుంటాం. అయితే ఈరోజు పట్టిసీమ ద్వారా పోలవరం గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఏ నీళ్లైతే శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకు పోతాయో ఆ నీళ్లు రాయలసీమకు తేవాలనుకుంటున్నాం. హంద్రీ నేవాకి టాప్ ప్రయారిటీ ఇస్తాం. తుంగభద్ర హై లెవెల్ కెనాల్ కూడా మొత్తం మోడర్నైజేషన్ చేపిస్తాం. కరువు నుంచి కరువు రహిత జిల్లాగా తయారు చేసే బాధ్యత ఈ తెలుగుదేశం, బీజేపీ పార్టీలు తీసుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.